రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపు దాడులు కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు హాజరవుతారు. తాజా పరిస్థితులు పరిగణలోకి తీసుకుని అన్ని విభాగాలకు అప్రమత్తత, సమన్వయంపై సీఎం దిశానిర్దేశం ఇవ్వనున్నారు. రైట్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపు దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందన తెలియజేశారు, జై హింద్ అంటూ. సో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇటు మంత్రులతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ లో మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, కంటెస్టెంట్లు కూడా అనేక మంది ఈ రోజుతో చేరుకోబోతున్న నేపథ్యంలో మరోవైపు ఇటు సెంట్రిక్ గా చూస్తే కనుక భారతదేశానికి సంబంధించి సెక్యూరిటీ పరంగా కానీ టౌన్ ప్రధాన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో కావాల్సినటువంటి శాంతి భద్రతలకు సంబంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలి, సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అక్కడి దేశస్తులు ఎవరైనా వితౌట్ పర్మిషన్ ఎవరైనా ఉంటే కనుక వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశించడం జరిగింది. అదే విదేశీ రాయబార సంస్థలకు సంబంధించి ఎంబసీ ఆఫీసులతో పాటు ఐటీ ఆఫీసులకు భద్రతను పెంచాలి. వివిధ పీస్ కమిటీ సమావేశాలకు సంబంధించి కమిటీలతో కూడా చర్చించాలనేది కూడా ఆయన సూచించడం జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కానీ ఫేక్ న్యూస్ వచ్చే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేయాలి. ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా చూడాలి, తప్పుడు సమాచారం ఎవరు కూడా స్ప్రెడ్ చేయకుండా చూడాలి అనేది కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులకు సంబంధించి అన్ని బ్యాకప్ సౌకర్యాలు కూడా తీసుకోవాలి, భద్రతకు సంబంధించి పటిష్టంగా ఉండాలి. మెయిన్ గా సిటీ ఏరియాలో ఏదైనా ఘటన జరిగితే ఇటు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై పటిష్ట చర్యలు తీసుకోవాలని మాత్రం అధికారులను ఆదేశించడం జరిగింది. 24 గంటల పాటు అంటే 24/7 పనిచేసేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని చెప్పి ఇప్పటికే ఆదేశించడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులలో ప్రజలు ఎవరైనా కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా
రెస్పాండ్ అయ్యేలాగా ఈ కాల్ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది. అదేవిధంగా భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వనున్నారు. ముఖ్యంగా అత్యవసర సర్వీసులకు సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగులకు సంబంధించి సెలవులను రద్దు చేయడం జరిగింది. విదేశీ పర్యటనలు ఏవైనా ఉంటే కనుక వాటిని రద్దు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే మంత్రులకు కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కూడా వెంటనే వెనక్కి రావాలంటూ కూడా సీఎం ఫోన్ లో కోరారు. ఇక దేశమంతా తమ సైన్యంతో ఉన్నామని చెప్పేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా మనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ సైన్యానికి మద్దతు నిలిచేలా ఉండాలి. ఇది దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఇందులో ఎట్లాంటి రాజకీయాలకు తావు లేదు. ఖచ్చితంగా సైన్యానికి మన మద్దతు తెలపాలి అంటూ రేపు ఈవినింగ్ ర్యాలీని ప్రకటించేందుకు కూడా ర్యాలీ చేపట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో దేశ సమగ్రతకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చూడొద్దు. దేశ సమగ్రత విషయంలో ఖచ్చితంగా పనిచేయాలి. వాళ్ళు మన దేశంలోకి అంతర్భాగంలోకి వచ్చి చొచ్చుకొని కాల్చివేతలు జరుపుతుంటే మనుషులను హత్య చేస్తుంటే ఊరుకోవాలా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం అయితే ఉంది. రాజేష్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.